శిష్రా ఎప్పుడు ఆటలేనా? చదువుకోకుంటే ఎందుకు పనికిరారు? ఆహా, చదివి ఇందుకు ఏం ఉద్ధరిస్తారో? అయితే ఆ డబ్బులు ఎవరు తీసుకున్నారు, ఎందుకోసం తీసుకున్నారు, అవి ఏమైనా మాయమవుతున్నాయా? ఇలా అన్ని రకాల ఇన్వెస్టిగేట్ చేసి అసలు నిజం బయట పెడతా. ఇదేంటి అట్లా తిరిగి నా మీదకి వస్తుంది? కొంపదీసి ఇది బాగా చదివి నిజంగానే ఇన్వెస్టిగేటర్ అయితేను అమ్మో నా పని గోవిందే. ఆ దొంగ నేనే అని తెలిస్తేను ఇంకేమన్నా ఉందా? సార్ దగ్గర నాకు జిత్తానే. ఏంటి మమ్మీ? ఏం లేదు శిష్యు, ఇదంతా బాగా చదివితేనే కదా. శిష్రా ఆడుకో, బాగా ఆడుకో. ఓకే, ఆ డబ్బులు ఏమయ్యాయో నాకు తెలుసు కదా, అందుకనే మమ్మీ భయపడినట్టుంది. అమ్మో, ఇది నన్ను ఇరికించాలనుకుంది. పిల్ల కాదు పిడుగు. అయినా పిల్లల ముందర మంచి పనులు మాత్రమే చేయాలి, దొంగ పనులు అస్సలు చేయకూడదు. ఇప్పటి నుంచి ఇలాంటివన్నీ దూరం పెట్టాలి సామోయ్. శిష్రా అక్కని పిలుపు భోంచేద్దాం. సరే మమ్మీ. అక్క రా భోంచేద్దాం. నా వర్కింగ్ కంప్లీట్ కాదు శిశు, మీరు వెళ్ళి తినేసేయండి, నేను మళ్ళీ తింటా. సరే అక్క. ఏం శిశు పిలిచావా? వస్తోందా? లేదమ్మా, ఇంకా వర్క్ ఉందంట. అవునా, సర్లే నీకు పెట్టిస్తే నువ్వు తినేసే. వద్దమ్మా, మేమిద్దరం కలిసి తింటాం, కాసేపు వెయిట్ చేస్తానులే. మమ్మీ అన్నం పెట్టివు, ఇంతకు చదివి తినిందా? లేచాయా, తినమంటే ఇద్దరం కలిసే తింటామంది. ఆ రూమ్ లో ఉంది, పిలుచుకొస్తా. అక్క ఈ హోంవర్క్ అయిపోయిందా? కంప్లీట్ అయిందిరా. మమ్మీ భోజనం తీసుకురా. తీసుకొస్తున్నా. ఇవాళ ఇద్దరికి నా చేతులతో నేను తినిపిస్తా. సో యమ్మీ యమ్మీ, ఎంత బాగుందో. ఇలా అమ్మతో తినిపించుకుంటే ఆ తృప్తే వేరు. ఇలా ఇద్దరికి తినిపిస్తుంటే ఎంత సంతోషంగా ఉందో. అవును, ఇంతకు మీ మామయ్యకి ఏమైంది? ఎలా ఉన్నాడు? మమ్మీ మా మామయ్య రావడం వల్ల డిప్రెషన్ లోకి వెళ్ళిపోయినాడు. నేనేమన్నానే శిష్రా, ఆ పిల్ల బాలేదు, వేరే పిల్లని చూద్దాంలే అన్నాను. దానికి మీ మామయ్య డిప్రెషన్ కి వెళ్ళాలా? అయ్యో మమ్మీ, ఆ అమ్మాయిని మామయ్య 5 years నుంచి ఇష్టపడుతున్నాడంట. ఆహా, అందుకే కదా వద్దని చెప్పిండేది. ఎందుకు వద్దని చెప్పా మమ్మీ? ఆ అమ్మాయి చూసే బాగుంది కదా. బాగుంది కాదు, చాలా బాగుంది. కానీ వాడు పెళ్లి చేసుకుని వెళ్ళిపోతే నాకు ఇంట్లో పని ఎవరు చేస్తారు? అందుకే వద్దన్నా. సర్లే కదా శిష్ట, మీ మామయ్య డిప్రెషన్ లోకి వెళ్ళాడంటే కదా, ఇంతకు బస్ ఎక్కెళ్ళాడా ట్రైన్ ఎక్కెళ్ళాడా? అయ్యో మమ్మీ, ఏమైంది? మమ్మీ డిప్రెషన్ అంటే ఊరు కాదు, పేరు కాదు, అది ఒక రకమైనటువంటి నిరాశ, నిస్పృహ, బాధ. ఏంటి బాధనా? ఏం పయ్యకాలం వచ్చింది మనకంత బాధపడేకి? రండి భోంచేద్దాం. ఈ మమ్మీకి సెల్యూట్. బాధపడుతున్నారంటే భోంచేద్దాం రా అంటుంది. ఏం చేద్దాం? భోంచేద్దాం, ఆకలితుంది. ఏమ్మా ఆడింది చాలు, కసునుక్తల్లా కాసేపు బయటకు వెళ్ళండి. ఈ మమ్మీ ఒకటి ఆడుకున్నప్పుడే కసునుకల్లేమో ఏందో. రా పోయి బయట ఆడుకుందాం. ఏంటి మా వాళ్ళు జైలు నుంచి బయటకు వచ్చారు? ఏ అమ్మా బయటకు వచ్చినారా? మమ్మీ లోపల కసునుక్తుంది, అందుకని బయటికి పోమని చెప్పింది. ఓహో, అందుకనే చిత్రాన్ని బయట దొబ్బింది. మమ్మల్ని చెత్త అంటావా? ఎప్పుడో ఒకసారి దొరుకుతావులే. సర్లే, మీతో నాకేంది, నేను తిరిగి అలసిపోయాను. నాకు నీళ్ళు తప్పికొస్తున్నాయి, తాగొస్తా. ఎక్కడికి వెళ్ళేది? లోపలికి. నిన్ను కూడా బయటే ఉండమని చెప్పింది. అంటే దీని అర్థం నేను కూడా చిత్రానా? దాంట్లో డౌట్ ఏముంది? చెత్తవి కాదు, పరమ చెత్తవి. అవును మమ్మీయా. నన్ను చిత్త అంటారా? శిశు జంప్. మిమ్మల్ని బాగున్నామక్క. శిష్ట స్కూల్కి వెళ్ళింది, ఛాయ ఎక్స్కర్షన్ కి వెళ్తుంది అక్క. మమ్మీ త్వరగా రా మమ్మీ, టైం అవుతుంది, మళ్ళీ బస్సు వెళ్ళిపోతుంది. అబ్బబ్బబ్బా, వస్తున్నా నాగే. 2 ముద్దలు తినిపోయే. ఏంటి తిని వెళ్ళాలా? ఏం వద్దురా మమ్మీ, టైం అవుతుంది. స్నాక్స్ పెట్టించా కదా, అవి తింటాలే. ఏంటి స్నాక్సా? అవి ఏం కడుపు నిండి తిన్నానా? అబ్బా ఏంటి మమ్మీ నువ్వు, అక్కడ బస్సు వెళ్ళిపోతుంది, ట్రై టు అండర్స్టాండ్. అయినా ట్రిప్ అనే ఆనందంలో మాకు ఆకలి కూడా వేయడం లేదు. ఏం చెప్తే వినరు కదా. సర్లే, ఒక్క నిమిషం ముందు వస్తా. సర్లే, ఇదిగో ఈ బాక్స్ తీసుకెళ్ళు. ఏంది మమ్మీ డబ్బా? ఇదా పులిహోర ఛాయ. మధ్యలో ఆకలి వేస్తుంది కదా, అప్పుడు తినేసేయండి. కరెక్టే, మన దాని స్టీల్ పేపర్ ఉన్నాయి కదా, మళ్ళీ ప్లాస్టిక్ డబ్బా ఎందుకు? ఏంటి స్టీల్ బాక్స్ ఉంటే మాత్రం పెట్టిస్తారా ఏంటి? ఆ బాక్స్ ఎక్కడ పోగొట్టుకొస్తాను, అది బాక్స్ అనుకోవచ్చు, తినేసుకోవచ్చు, ఎక్కడైనా పడేసుకోవచ్చు, ఏం ప్రాబ్లం లేదు. నువ్వు మామూలు అమ్మాయి కదమ్మో. ఆ బాక్స్ గుడ్ గర్ల్, ఇప్పుడు దారిలోకి వచ్చావు, తీసుకో, ఎంజాయ్. ఈ బాక్స్ కూడా మళ్ళీ ఏమైనా ఇంటికి రాలా? తీసుకొస్తే మంచిదే, లేకపోతే నో ప్రాబ్లం. రా ఛాయ, వచ్చి కూర్చో.
ఇందుకు నువ్వు ఒకటే ఉన్నావా ఇంట్లో? ఆంటీ లేదా? ఇదిగో అమ్మా మంచినీళ్ళు తీసుకో. అయ్యో ఆంటీ, ఇప్పుడు ఇవన్నీ ఎందుకు? లంచ్ టైం అవుతుంది కదా, మళ్ళీ ఎక్కువ తినలేను. అందుకే ఇచ్చానమ్మా. నాకు అర్థం కాలేదు ఆంటీ. ఇప్పుడు కవర్ చేయడం మా ఇంట్లో పోసినాక ముందు వాటర్ తాగుతారే. తీసుకో. సరే ఆంటీ. అవునే స్టార్ట్ అయ్యి 1 అవర్ అయిందన్నా, ఎంతసేపు రావడానికి? ఫస్ట్ ర్యాపిడో బుక్ చేసుకొని వచ్చాను, మధ్యలోకి వచ్చిన తర్వాత ఆటో చేసి 30 రూపీస్ అని చూపించింది. అందుకే నేను స్మార్ట్ కదా, రిటర్న్ వెళ్ళి ఆటో బుక్ చేసుకొని వచ్చా. ఓహో అవునా? అబ్బా స్మార్ట్ గర్ల్. థ్యాంక్స్ ఆంటీ. మా నాన్నగారు ఎప్పుడు అలానే అంటారు. మీ నాన్నగారు ఎప్పుడు అబద్ధాలు ఆడుతుంటారమ్మా? అవునాంటీ, మీకెలా తెలుసు? మా అమ్మగారితో ఎప్పుడు అబద్ధాలు ఆడుతుంటారు. అందుకే నువ్వు పుట్టావు కదమ్మా. అంకుల్ కూడా ఎప్పుడు మీతో అబద్ధాలు ఆడుతుంటారు కదా ఆంటీ. ఆహా లేదమ్మా, నేనే అబద్ధాలు ఆడుతుంటాను, అందుకే ఇది పుట్టింది నాకు. నేనేది అన్నా బాగుంది కన్నా అంటూనే ముద్ద ఆడుతావే, నీవే నా పక్కనుంటే చాలే. ఏందుండేది? నువ్వేదన్నా బాగుందని చెప్పాలనా? బాగుందమ్మా నీ కథ, బలున్నావే. కష్టాలు ఉన్నా కాసేపు అయినా రాజాల ఫోజు కొడతానే, నీవే నా పక్కనుంటే చాలే. ఏం మాట్లాడుతున్నావే? అయినా ఇంత చిన్న వయసులో నీ కష్టాలేంటే? కలతలు కనబడవే, నువ్వు ఎదురుగా నిలబడితే గొడవలు జరగవులే, ఒడి దుడుకులు కలగవులే. అసలు ఎందుకు కలుగుతాయి? అరక్షణమైన అసలెప్పుడైనా కోపం నీలోనా ఎప్పుడైనా చూసానా? అసలు వస్తే కదా చూడ్డానికి. పుణ్యమేదో చేసి ఉంటానే, నేడు మేము నిన్ను పొందామే, ఎన్ని జన్మలైనా అంటానే, నా ఫేవరెట్ నా మమ్మీనే. ఇది కరెక్ట్. ఎంతో పుణ్యం చేసుకుంటేనే అమ్మ దొరికేది. మమ్మీ నాకు జాబ్ వచ్చింది. ఓమ్మా నీకు జాబ్ వచ్చిందా? ఇంట్లో వాళ్ళు నా మీద పెడతారే. ఏంటి నిజమా? ఏం ఇట్లాంటివన్నా అబద్ధం చెప్తారా? చెప్తారనే కదా అడిగాను. నేను చెప్పిన దానికి నువ్వు మాట్లాడడానికి ఏమైనా సంబంధం ఉందామా? ఏంటే నేను అమ్మను ఎలాగైనా మాట్లాడతా, ఆ రైట్ నాకుంది. అయినా పిల్లలు వచ్చి తల్లి నెక్కించడం అంటే ఇదేనేమో. అయ్యమ్మా ఫస్ట్ హాఫ్ ఏదో అన్నట్టున్నాలే, సారీ. సర్లే, ఇంతకు జాబ్ అంటే కదా వర్క్ ఫ్రమ్ హోమ్ లేకపోతే ఆఫీస్కి వెళ్ళాలనా? ఆఫీస్కి వెళ్ళాలమ్మా. ఆఫీస్కి వెళ్ళాలనా? వర్క్ ఫ్రమ్ హోమ్ అంటే బాగున్ను. ఏంటి మమ్మీ గడుచుగా మాట్లాడుతున్నా కానీ నేనంటే ఎంత ప్రేమో. మమ్మీ నేనంటే నీకు చాలా ఇష్టం కదా, అందుకే వర్క్ ఫ్రమ్ హోమ్ అయితే బాగుంది అనుకుంటున్నావు. నీ బొందే నీ బొంద కాదే, ఆ వర్క్ ఫ్రమ్ హోమ్ తో పాటు ఈ వర్క్ ఫ్రమ్ హోమ్ కూడా చేస్తామని అలా అన్నా. ఏంటి ఇంట్లో పని కోసం వర్క్ ఫ్రమ్ హోమ్ కావాలనుకున్నావా? నా చేతి డబుల్ పని చెప్పిద్దామని దగా మోసం. ఏంటి ఇంటి పని చేయడం డ్యూటీ అనుకుంటున్నావా? నేర్చుకుంటే ఫ్యూచర్ కి హెల్ప్ అవుతుంది. అబ్బా ఇలాంటి షాకులన్నీ ఇంట్లో పెద్దోడికి తగ్గుతాయి, మనం సేఫ్. మమ్మీ చెప్పు శిష్యు. నాకు కొత్త బొమ్మలు కావాలి. అదేంటి శిష్య, ఇంట్లో ఉన్నాయి కదా నాన్న. అయినా ఉన్న వాటితో సంతోషంగా ఉండాలి, దొరికిన వాటితో అడ్జస్ట్ అవ్వాలి. నువ్వు ఎప్పుడు ఇంతే. సర్లే ఇదన్నిటికీ వర్తిస్తుందా? అవును శిష్యు, అన్నిటికీ వర్తిస్తుంది. A few moments later. మమ్మీ ఇదిగో నా ప్రోగ్రెస్ రిపోర్ట్. ఎన్నొచ్చినాయబ్బా? ఇదేంటి? ఏంటి శిష్యు ఈ మార్క్స్? నువ్వే కదా మమ్మీ ఉన్న వాటితో అడ్జస్ట్ అవ్వాలనేది. అవును, అందుకే వచ్చిన మార్క్స్ తోనే అడ్జస్ట్ అవ్వు. మనకి వచ్చిన మార్క్స్ తో సంతోషంగా ఉండాలి. అంతే కదండి. నాదేమో తప్పుందా? మమ్మీ చెప్పినట్టే చేసా. ఇదేదో తేడా ఉందే. నేను బాల్ విసిరితే గోల్ పడుకోకుండా తిరిగి నా దగ్గరికి వచ్చి పడిందే. అర్జెంట్ గా శిష్ట దారిలో పెట్టాలి. శిష్ట అమ్మో మమ్మీ దొరకకూడదు చెప్పు. మమ్మీ అజ్జుడు సెల్లి చూస్తుంది. ఇట్లా పట్టుకో. ఎన్నిసార్లు చెప్పాలి శిష్యు నీకు మొబైల్ చూడొద్దని? మమ్మీ నాకు బోర్ కొడుతుంది, సెల్లి ఇవ్వు ప్లీజ్. బోర్ కొడుతుంది, నాతో ఆడుకోవచ్చుగా. ఏంటి నీతో ఆడుకుండేది? 10 నిమిషాలు కూడా కుదురుగా ఉండరు కదే. ఎప్పుడు చూసినా బార్డర్ లో సైనికుల్లా గొడవడుతూనే ఉంటారు. అది చెల్లి అనే ఫీలింగ్ నీకు లేదు, అక్క అనే ఫీలింగ్ తనకు లేదు. ఏంటి నేను వేసిన వాడికి నాకే వచ్చుకునేలా ఉంది. అవ్వా శిశు నన్ను ఇరిటేట్ చేస్తుంది. చూడు, ఇదే కదా తగ్గించుకోవాలన్నది. ఛా, నేను నోరు మూసుకొని ఉంటే బాగుండేమో. ఇప్పుడు ఈ మమ్మీ దండకాన్ని ఎప్పుడు ఆపుతుందో ఏమో. మమ్మీ మమ్మీ మా నువ్వు ఆపు మమ్మీ. ఇంకెప్పుడు జీవితంలో బుద్ధుండి గొడవపడండి చెప్తా. మమ్మీ అనేది మామూలే అనంత మాత్రం అర్థమేంటి?